నేను ఏం చేసినా వాళ్ళని ఆపలేను భాగ్యం. నా చేయి దాటిస్తుంది. అయ్యో, ఇప్పుడు చేయగలిగిందల్లా యష్కి నిజం చెప్పడమే. ఈ సమయంలో నిజం చెప్తే వాడు నీ మీద కోపంతో రగిలిపోతాడే. నిన్నేం చేస్తాడో అని చెప్పి నాకు భయంగా ఉంది. యష్ ఏం చేసినా నన్నే చేస్తాడు కదా భాగ్యం. కనీసం అత్తయ్య వరకైనా తెలియకుండా ఈ రహస్యాన్ని కాపాడుకోవాలి. నా వల్ల అయినంత వరకు యష్ని ఆపడానికి ప్రయత్నిస్తాను. ఇక ఆగకపోతే నేనేమీ చెయ్యలేను. తనకి నిజం చెప్పేస్తాను. అయ్యో, ఏం కాదు భాగ్యం, నేను చూసుకుంటాను. ఏదైతే అదయ్యింది. ముందు వెళ్ళి యష్తో మాట్లాడాలి. ఇన్ని కష్టాలు తట్టుకున్నావు, ఈ కుటుంబాన్ని దాటించావు. ఇప్పుడు ఏమవుతుందోనని ఒకటే దడ పుడుతుందే. నువ్వేం టెన్షన్ పడకు భాగ్యం. నీతో ఎప్పుడూ అంటూ ఉంటాను కదా, కొన్ని విషయాల్ని కాలమే పరిష్కరిస్తుంది అని. ఇప్పుడు అలాంటి పరిస్థితి మనకొచ్చింది. యష్ ముందు ఈ నిజాన్ని బయట పెట్టాలా దాచాలా అనేది ఆ కాలమే నిర్ణయిస్తుంది. దానికి తగ్గట్టుగానే మనం అడుగులు వెయ్యాలి. ఎప్పుడూ నీకు మించిన భారాన్ని నీ మీద పెడుతున్నాను. ఇక ఈ కుటుంబంలో ఏ ప్రాణం పోయినా తట్టుకునే శక్తి ఈ ముసలి గుండెకి లేదే. నా ఆయుష్ కూడా నీకివ్వమని ఆ దేవుణ్ణి వేడుకుంటానే. ఈ కష్టం నుంచి నా వాళ్ళని కాపాడు తండ్రి. పిచ్చి పట్టిందా భాగ్యం నీకు? వీళ్ళంతా ఎవరు నా వాళ్ళు కారా? ఈ కుటుంబం నా కుటుంబం కాదా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఏమీ కానివ్వను. ఆ రోజు మావయ్యకి మాటిచ్చాను, ఇప్పుడు నీకు మాటిస్తున్నాను. నా ప్రాణం అడ్డు వేస్తానే కాని ఈ కుటుంబాన్ని చిన్న భిన్నం కానివ్వను. యష్కి చెప్తాను. ప్రేమ పంచిన బంధమే ఇలా వేరు ఏమిటో చెప్పమన్నా. భగవంతుడా, నా సింధుకి అండగా నిలబడయ్యా. యష్కి నిజం తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వు నాయనా. చూపగలరా మమ్ము కాచి సత్యము చూపే మార్గం చూపే దేవరా. సారం నీ ఆధారం చేరాలంటే గమ్యం, ఇరువైపుంటే న్యాయం దారి చూపగా. గుండె మోసే భారం తొలుచును నిరంతరం, కలిపెను కరం కరం అంతం చూపగా. అడుగడుగున కనుమరుగున స్థిరపరిచెను సకలం, తుది మలుపున తెరుపగయని వెచియున్న సాగరం. మెరుపుగా కలబరిచెను అసలు అసుర
సింధు, నేను 2 రోజుల్లో వచ్చేస్తాను. నువ్వు పిల్లలు జాగ్రత్త. యష్, ఇప్పటికిప్పుడు బయలుదేరడం కరెక్ట్ కాదేమో. మావయ్యకి కాల్ చేసి మాట్లాడండి. ఏది కరెక్ట్ కాదు సింధు. ఇన్ని రోజులు అదేగా చేస్తున్నాం. నాన్నతో మాట్లాడుతూనే ఉన్నాం. ఆయన పద్ధతి బాగుందా? ఇవన్నీ ఫోన్లో తేలే విషయాలు కావు. డైరెక్ట్గా మాట్లాడాల్సిందే. జరుగు. యష్, మావయ్య 2 రోజుల్లో వస్తారు యష్. ఎంతో ముఖ్యమైన పని లేకపోతే ఆయన రాకుండా ఉండరు. అది అర్థం చేసుకోకుండా మీరు వెళ్తే మావయ్యని అవమానించినట్టు అవుతుంది. మీరు నిలదీయడానికి వెళ్ళినట్టు అవుతుంది యష్. నిలదీయడానికే వెళ్తున్నాను సింధు. ఎంతసేపు మావయ్య మావయ్య అంటున్నావు? మా అమ్మ పరిస్థితి ఆలోచించవేంటి? ఎంత కుమిలిపోతుంది తను. పెళ్లి రోజున రాలేదు, ఫోన్ ఏమో ఆన్సర్ చేయట్లేదు. ఏంటి దోబూచులాట? ఒక్కరోజు 2 రోజులు అంటే ఓకే. ఇన్ని రోజులు అమ్మని బాధ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించు సింధు. నేనే ఇలా ఢిల్లీ వెళ్ళి నీకు ఫోన్ చేయకుండా ఉంటే నువ్వు ఊరుకోగలవా? 2వ రోజే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చేదానివి. మా అమ్మ ఇక్కడ 2 వారాలుగా ఎదురు చూస్తుంది. ఇంకా తనకి నేనేమో సమాధానం చెప్పను? నాన్నని చూస్తే గానీ తనకి మనసు ప్రశాంతంగా ఉండదు. టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఆగు యష్, ప్లీజ్ అర్థం చేసుకో. ఇప్పుడు మీరు ఢిల్లీకి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు? నువ్వు వెళ్తే ఆవేశంలో మాట్లాడతావు యష్. కావాలంటే నేను వెళ్తాను యష్. నేను వెళ్ళి మావయ్యతో మాట్లాడతాను. నువ్వెళ్ళడం ఏంటి సింధు? ఇప్పుడు మమ్మల్ని ఆపి నువ్వెళ్తే అమ్మకి ఇంకా నువ్వు దూరం అవుతావు. అవసరం లేదు సింధు. అమ్మను ఆపడానికి కూడా నేను ఎలాంటి కారణం నేను చెప్పలేను. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మేము నాన్నని కలుస్తున్నాం, ఇంటికి తీసుకొస్తున్నాం, అంతే. ఇక నువ్వేం మాట్లాడకు సింధు. యష్, ప్లీజ్ యష్, నా మాట విను. మీరు వెళ్ళొద్దు. అసలు ఎందుకు మమ్మల్ని వెళ్ళొద్దని ఇంతలా బతిమలాడుతున్నావు సింధు? మేమెందుకు వెళ్ళకూడదు? అర్థం చేసుకో యష్. మీరు వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేం వెళ్తే ప్రాబ్లం ఏంటి? మీకు చెప్తే అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు వెళ్ళకండి. నువ్వు తప్పుకో. యష్, ఏంటి సింధు ఇది? బ్యాగ్ లాక్కొని అలా పడేసావేంటి? నేనిప్పుడు వెళ్ళకపోతే ప్రాబ్లం పెద్దదవుతుంది. అయినా మా నాన్న నేను తీసుకురావడానికి వెళ్తే నీకు ప్రాబ్లం ఏంటి? నాకేం అర్థం కావట్లా. అసలు నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావు? మా నాన్నని ఇంటికి తీసుకురావడం నీకు ఇష్టం లేదా? అయ్యో అలా కాదు యష్. సింధు, నువ్వింకొక్క మాట మాట్లాడినా నేను అలానే అనుకుంటాను. ఇంకా చాలు సింధు, నన్ను వెళ్ళని. యష్, యష్ వెళ్ళొద్దు. సింధు, ఏంటి మొండితనం? వదులు. యష్ ప్లీజ్. సింధు, ఫ్లైట్ టైం అవుతుంది, వదులు. యష్ నువ్వు వెళ్ళకు యష్, నా మాట విను. మావయ్య ఢిల్లీలో లేరు. 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 మీరు వెళ్ళినా కనిపించరు. ఏం మాట్లాడుతున్నావు? కనిపించకపోవడం ఏంటి? ఆయన ఢిల్లీలోనే ఉన్నానని చెప్తున్నారు. రోజు ఫోన్లో కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వేమో ఢిల్లీలో లేరని చెప్తున్నావు.
ఢిల్లీలో లేకపోతే మరి ఇప్పుడు ఎక్కడున్నారు? ఇంకో డ్రామానా? ఆయన ఢిల్లీలోనే ఉన్నారు, నేను ఇప్పుడే వెళ్ళి ఆయన్ని తీసుకొని వస్తాను. నా మాట విను యష్, మావయ్య ఢిల్లీలో లేరు. ప్లీజ్ యష్, నువ్వు కూర్చో, నేను చెప్పేది విను. ఏయ్, ఫ్లైట్కి టైం అవుతుంటే కూర్చోమంటావేంటి? నాన్న మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళారా? ఢిల్లీలో లేకపోతే ఎక్కడున్నారు మరి? ఎక్కడున్నారో చెప్పు సింధు, నాకు నరాలు తెగిపోతున్నాయి. అడిగేది నిన్నే, చెప్పు. మావయ్య. మావయ్య? మావయ్య. చెప్పు సింధు, ఏంటి మావయ్య? మావయ్య, మావయ్య ఈ ప్రపంచంలోనే లేరు యష్, ఈ ప్రపంచంలోనే లేరు యష్, ఈ ప్రపంచంలోనే లేరు యష్, ఈ ప్రపంచంలోనే లేరు యష్, ఈ ప్రపంచంలోనే లేరు యష్. లేని మావయ్యని ఉన్నట్టు ఇన్నాళ్ళు నేను మేనేజ్ చేశాను. ఆ ఫోన్ కాల్స్, ఆ మాటలు అన్ని అన్ని నేను చేయించినవే, అన్ని నేను చేయించినవే, అన్ని నేను చేయించినవే, అన్ని నేను చేయించినవే, అన్ని నేను. ఏం చెప్తున్నావు నువ్వు? అసలు నీకు స్పృహ ఉండే మాట్లాడుతున్నావా? చెప్పు సింధు. అది చెప్తోంది నిజమేరా, చెప్తోంది నిజమేరా, చెప్తోంది నిజమేరా, చెప్తోంది. ఆ రోజు ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ నాన్న ఆ ఫ్లైట్ లోనే ఉన్నాడ్రా. ఆ ప్రమాదంలో కాలి బూడిదైపోయాడు, కాలి బూడిదైపోయాడు, కాలి బూడిదైపోయాడు, కాలి బూడిదైపోయాడు, కాలి బూడిదైపోయాడు, కాలి బూడిదైపోయాడు. నాన్న, నువ్వు పిండ ప్రదానం చేసింది ఎవరికో కాదు, మీ నాన్నకేరా, 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 నాన్నకేరా. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि स्वर्गं वा भोक्ष्यसे मनस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः. ఆ నిజాన్ని నీతో చెప్పుకోలేక అది గుండెల్లో పెద్ద అగ్ని పర్వతాన్ని మోస్తుంది.
ఇక దాని భారాన్ని దింపరా. యష్ 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 నాన్న, యష్, నాన్న, యష్, యష్ వాటర్ తాగు. అంటే నాన్న లేరా? నిజంగానే చనిపోయారా? ఇద్దరు కలిసి ఇదంతా దాచారా భాగ్యం? మీ ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకం ఇదా? ఎంతగా నమ్మాను మిమ్మల్ని. ఇంత పెద్ద నిజాన్ని మా దగ్గర దాచారు. దీన్ని నువ్వు సమర్థిస్తున్నావా భాగ్యం? ఓరే, వాడు నీకు నాన్నైతే నా కన్న కొడుకురా. రోజు నేను చస్తూ బ్రతుకుతున్నాన్రా, మరి నేనే చెయ్యను. మనందరికీ అన్యాయం చేసి వాడు వెళ్ళిపోయాడ్రా, వెళ్ళిపోయాడు. మీ అమ్మ నుదుటి మీద బొట్టు లేకపోతేనే తట్టుకోలేని నువ్వు ఇక మీ నాన్నే లేడని తెలిస్తే ఇంకెలా తట్టుకుంటావురా, ఎలా తట్టుకుంటావు? ఏంటమ్మా బొట్టు పెట్టుకోలేదు? ఈ ముసలి ప్రాణానికి నీకెలా చెప్పాలో అర్థం కాలేదురా, అర్థం కాలేదు. అయ్యో యష్, యష్, నాన్న, ప్లీజ్ యష్, నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది. కంట్రోల్ చేసుకో యష్. ఎందుకు దాచవలసిందో ఈ విషయం నా దగ్గర? నీకెలా దాచాలనిపించింది? మా నాన్న సింధు, మా నాన్న
ఆయనకి పిండ ప్రదానం చేసేటప్పుడు 2 కన్నీటి బొట్లు కూడా కార్చలేకపోయాను. ఎందుకు చేసావు సింధు? ఇలా ఎందుకు చేసావు? యష్ ఆయనకి కొడుగ్గా నీ చేయాల్సిన ఏ కార్యక్రమం సక్రమంగా జరగకుండా చేసావు. అసలు ఈ విషయాన్ని నా దగ్గర ఎలా దాచావు? ఇప్పుడు నువ్వు అత్తయ్య దగ్గర ఎందుకు దాచావో నేను అందుకే మీ దగ్గర దాయాల్సి వచ్చింది యష్.